2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. బ్రహ్మ ముహూర్తంలో అంటే ఏది చేసినా అండి ఆ టైంని గనక క్యాప్చర్ చేయగలిగితే మనం ఏ లైఫ్ అయితే డిజైన్ అనుకుంటామో ఆ డిజైన్ యాక్యురసీ తోటి వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దానికి ఉన్న పవర్ ఏంటి, ఆ ఎగ్జాక్ట్ టైం ఏంటి, అసలు ఆ టైంలో మనిషి బాడీలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి అంటారు? వెరీ పవర్ఫుల్. బ్రహ్మ ముహూర్తం అంటేనే అది. బ్రహ్మలాగా నువ్వు మారి నీ జీవితాన్ని నువ్వు రాసుకోగలిగే ముహూర్తం. బా. బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మదేవుడు కూర్చుని రాసి మన లైఫ్లో మనము బ్రహ్మగా మారి మన జీవితాన్ని రాసుకోగలిగే సమయం. సూర్యోదయంకి 45 మినిట్స్ ముందు నుంచి 45 మినిట్స్. సో 45 మినిట్స్ అంటే 2 hours అప్రాక్సిమేట్లీ వేసుకుంటే ఆ టైం అంతా కూడా బ్రహ్మ ముహూర్తం టైం. ఎవరు లేవాలి? అందరూ కాదు. జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు లేవాలి. జీవితము కోసం సాధన చేస్తున్న వాళ్ళు లేవాలి. జీవితాన్ని నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లేవాలి. లేచిన తర్వాత ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా సాధన మీద పడాలి. ఎవరైతే లైఫ్ని ఫైనాన్షియల్ కావచ్చు, స్పిరిచువల్, రిలేషన్షిప్స్, వాట్ ఎవర్, పొద్దున లేవగానే బై 4:30 కల్లా సాధనలో కూర్చుండి. ఇంకా 3:33 అని చెప్తారు, అంత కూడా ట్యాక్స్ చేయద్దు బాడీని. 4:30 టు 5:30 నీ కోర్ వర్క్, మెయిన్ వర్క్ ఏదైతే నువ్వు జనరేట్ చేయాలనుకుంటున్నావో అది చేసుకోవడం రావాలి. సో 4:30 టు 5:30 చేయాలంటే నువ్వు ముందు రోజు 8 o'clock నీకు అది రెడీ ఉండాలి. అది జస్ట్ లేవగానే, ఒక అతను తెలుసు నాకు, ఐ థింక్ నవజోత్ సింగ్ సిద్ధు, ప్యాడ్లు వేసుకుని పడుకునేవాడు. పొద్దున్న లేవగానే ప్యాడ్లు కట్టుకునేంత టైం వేస్ట్ చేయకూడదు అని కూడా. సో అలాగా నైటే నువ్వు రెడీ ఉండాలి. నేను 1 సంవత్సరం బ్రహ్మలాగా మారి నా జీవితాన్ని నేను రాసుకోబోతున్నాను అని ఫిక్స్ అయ్యి, ఇట్ కెన్ బి ఎనీ డ్యామ్ థింగ్, ఎనీథింగ్, మీ ఇష్టం. మీరు ఓన్లీ 6 packs తెచ్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఒక చెడ్డ అలవాటు మానుకో, ఎనీథింగ్ డిసైడ్ అయిపోండి. ఈ 2026 ఒక్క ఇయర్ అయినా ట్రై చేసి చూడండి. తర్వాత అవ్వలేదనుకోండి, ఓకే, వీడియో డిలీట్ చేసేసుకోండి, మానేసేయండి, మీరు రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోండి. బట్ 1 year అయితే నా మాట విని ప్లీజ్ ఈ ముహూర్తము టైంలో, ఈ టైంలో ఒక పని ఊరికే లేవద్దు. డోంట్ గెటప్ వితౌట్ ఎనీ గోల్. వేస్ట్ ఆఫ్ టైం. మీకు ఊరికే నిద్ర వేస్ట్ అవుతుంది. సో లేస్తే మాత్రం కోర్గా ఒక స్ట్రాంగ్ డికాషన్, మంచిగా స్ట్రాంగ్గా ఫిల్టర్ పడ్డట్టుగా మీకు క్లియర్ గోల్ ఉండాలి. మార్నింగ్ టైంలో లేచి సాధన చేయలేని వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ థింగ్ దేర్ డెఫినిషన్స్ ఆర్ హేజీ. అసలు డెఫైన్డ్గా ఉండదు. ఏం కావాలి అంటే, చాలామందిని అడుగుతా నేను, అంటే బాగా సంపాదించాలంటారు, ఎంత అంటే ఒక 2-3 కోట్లు. డెఫినిషన్, నాకు 10 years లోపల ఇంత, ఇలాంటి ప్లేస్లో, ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులో, ఇంత డబ్బు, ఈ షెల్ఫ్, అట్లా ఉండాలి. డెఫినేషన్ షుడ్ బి క్లియర్. నువ్వు ఎంత క్లారిటీగా పొద్దున చేస్తావో అంత క్లారిటీగా వస్తుంది. అండ్ యూనివర్స్ ఈజ్ క్లారిటీ. ఒక పువ్వు లోపల ఉండే డిజైన్ కూడా క్లారిటీ. ఒక చిన్న చీమకి కూడా బ్యూటిఫుల్ డిజైన్. సో వరల్డ్ ఎప్పుడు నువ్వు డిజైన్ చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో క్లారిటీ ఆఫ్ థాట్తో కూర్చోండి. క్లారిటీ ఆఫ్ థాట్. నాకేం కావాలంటే, అంటే ఏదో ఒకటి సక్సెస్ అయిపోవాలి సార్, అవ్వదు. క్లారిటీ. సో అందుకని ముందు రోజు 8 గంటలకే నీ క్లారిటీ ఆఫ్ వాట్ యు వాంట్ టు బికమ్ అది ఉండాలి. అండ్ ఎవ్రీ మేజర్ గోల్కి మైనర్ టాస్క్స్ ఉండాలి. అండ్ ఇంత పెద్ద బిర్యానీ అయినా ఒక్కొక్క ముద్దతో తిన్నట్టే, ఇంత పెద్ద టాస్క్ అయినా ఒక్కొక్క స్టెప్పే వెళ్ళాలి. సో గో స్లోలీ అవుతుంది. ఈ బ్రహ్మముహూర్తం టైంలో మైండ్ ఈజ్ అన్ వెరీ ఆల్ఫా స్టేట్, అది నెంబర్ 1. థీటా స్టేట్కి వెళ్తుంది. అండ్ దాంతోపాటు బయట డిస్టర్బెన్సెస్ అండ్ ప్రకృతి కూడా. మీరు కావాలంటే చూడండి, కేబీఆర్ పార్క్కి మార్నింగ్ వెళ్ళండి, అంతేమంది 1000-10,000 మంది ఉన్నా ఫ్రెష్ ఉంటాం. సాయంత్రం పూట ఏదైనా ఈవెంట్కో, క్లబ్కో, వాటికో వెళ్ళి చూడండి, ఎంత కాదనుకున్నా డల్ ఉంటాం. బాగా జంప్ చేసి ఎగురుతున్నాం అనిపించినా, బట్ దట్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్, దిస్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. సో అందుకని బ్రహ్మ ముహూర్తం టైంలో యూనివర్సల్ ఎనర్జీస్ ఆర్ అలైనింగ్. జస్ట్ చేయాల్సింది, మీరు నడుము మాత్రం నిటారుగా ఉండాలి. బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. టిప్ ఆఫ్ ద టంగ్ టు ద ప్యాలెట్ టచ్ ఉండాలి. ఇలా టచ్ అవ్వగానే ఇక్కడ ఒక డోర్ ఓపెన్ అవుతుంది, స్లైడ్. యు ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ అంటారు. సో తల మీద ఒక చిన్న బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినట్టు యు ఆర్ కనెక్టెడ్ టు ద
సూర్య ఎనర్జీ. అండ్ ఎవరైతే రవి కంటే ముందు నిద్ర లేచి ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి రెడీగా ఉంటాడో వాడిని ప్రపంచం చూస్తుంది. బా ఇది సూర్యుడిని చూడ్డానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడు నిన్ను ప్రపంచం చూస్తుంది. ఇది ఫిక్స్, ఇది పక్కా అనమాట. సో అందుకని 1 year విత్ ప్రాపర్ క్లియర్ క్లారిటీ, ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిది. నేను ఆ రోజు ఇంటర్వ్యూకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఏదైనా ఆ ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళే జేబులో కర్చీఫ్ దగ్గర నుంచి, నీ డ్రెస్ దగ్గర నుంచి, నీ షూ షైన్ దగ్గర నుంచి, నీ ఫ్రెండ్స్ వచ్చే డ్రెస్సుల కలర్ నుంచి నువ్వు ఇమాజిన్ చేయి ప్యూర్గా, నీకు అది లైఫ్లో దిగుతూ ఉంటుంది. ఫుల్ మేనిఫెస్ట్. అందుకే బ్రహ్మ ముహూర్తం నీ క్రియేషన్ నువ్వే క్రియేట్ చేసుకోగలిగే ముహూర్తం. ఎనర్జీస్ పైకి వెళుతున్న టైంలో యూ విల్ గెట్ డిస్టర్బ్డ్. ఆ డిస్టర్బ్ అయినప్పుడల్లా వెనక్కి తీసుకురండి మైండ్ని. ఎప్పుడు మైండ్ వెనక్కి తీసుకురండి. మై ఫోకస్. మైండ్ ఈజ్ లైక్ ఎ మజిల్. కొన్ని రోజులకి నువ్వు అలైన్ అయిపోతావు, కొన్ని రోజులు లేవగానే టక్ మళ్ళీ చేస్తావు. సో అది గోల్ పెట్టుకుని కొట్టాలి. అండ్ చేయగలిగితే ఖచ్చితంగా లైఫ్ విల్ బి చేంజింగ్. ఇంకా బ్రహ్మముహూర్తంలో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అంటే మనకి ఆ టైంని ఎలా డివైడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ ఒకవేళ కనుక మనకు ఆ టైంలో కుదరకపోతే విచ్ ఈజ్ యువర్ బాడీస్ బ్రహ్మముహూర్తం అనేది మనం మెల్లగా క్యాలిబ్రేట్ చేసుకుని, నేను ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నాను, ఏ టైం నుంచి మన బాడీ లేవగానే 8 అవర్స్గా డివైడ్ చేసుకుని ఏ 8 hours నేను యాక్టివ్గా ఉంటున్నాను, ఆ 8 hours నేను 2 hours నేను ఫోకస్డ్గా ఉంటున్నాను, అవి క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం మనం టైం పెట్టుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అన్న. అంటే నాకు కొత్తగా ఏం తెలిసిందేనంటే, ఓకే బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత మన బాడీ ఫోకస్డ్గా ఉండాలి అని అంటే ఈ నాలుగు ఏదైతే ఉందో దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి వెనక్కని చేస్తే లోపలున్న ఆ నాసికా రంధ్రాల దగ్గర టచ్ అయినప్పుడు ఇలా కూర్చుంటే ఫోకస్తో పాటు అంటే ఆ ఎక్సర్సైజ్ పవర్ మనకు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. దేర్ ఆర్ సో మెనీ లింక్డ్ టు ఇట్. వాటితో పాటు ముద్రలు లింక్ అయి ఉన్నాయి. అది ప్రాపర్గా తెలుసుకున్నాక అమృతం కురుస్తుంది అంటారండి. అమృతం కురుస్తుంది. యు సీ యూ హ్యావ్ దిస్ ఎనర్జీ. చాలా మంది మీ దగ్గర క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, క్లాస్ ఏ విధంగా ఉంటుంది? సో సబ్కాన్షియస్ మైండ్ పవర్ మీద కౌళ్ళ సూర్య సాధన ఉపాసన మనము ఈ Jan 28th నుంచి మనం క్లాసులు అనౌన్స్ చేస్తున్నాము. 7 days కోర్స్ ఉంటుంది, 1 hour a day. బట్ దాని తర్వాత నేను ఒక 41 days మెథడాలజీస్ ఇస్తాను. దాని ద్వారా నిజంగా మైండ్లో ఉండే ఎన్నో ప్యాటర్న్స్ పోతాయి. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీకి యూజ్ అవుతుంది. కౌళ్ళ సూర్య ఉపాసన మెడిటేషన్ వల్ల, దానికి ఒక చిన్న ప్రక్రియ ద్వారా లైఫ్లో ఎన్నో రకాల నెగిటివిటీస్ అన్నీ పక్కన జరుగుతూ ఉంటాయి. సో ఇది సాధనా రూపంలోనూ అట్ ద సేమ్ టైం మనకి మైండ్ లోపల ఉండే సో మెనీ వరీ, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ వీటన్నిటిని దాటి రిలేషన్షిప్స్, ఫైనాన్షియల్స్ అన్ని రకాలుగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మనము చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్. అందరూ ఐ థింక్ దే షుడ్ అటెండ్ అండ్ లెర్న్ అండ్ మేబీ హెల్ప్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. డెఫినెట్గా. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? మార్నింగ్ 5 to 6 ఉంటుంది. 1 hour జూమ్లో, ఎర్లీ మార్నింగ్ జూమ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కౌళ్ళ సూర్య ఉపాసన దీన్ని కనుక తెలుసుకొని, నేర్చుకొని, సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకొని హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ మీరు సొంతం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద హరీష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. January 28th నుంచి క్లాస్ ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.